హాయ్ అందరికి. సప్త శనివారాల వ్రతంలో ఇది నా 2వ వారం. ఉదయాన్నే 5 గంటలకి లేచి తలస్నానం చేసి స్వామివారి పూజకు కావాల్సిన పనులన్నీ చేసుకున్నాను. ముందుగా స్వామివారిని పూలతో అందంగా అలంకరించాను. ఆ తర్వాత పూజకు కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టడానికి చక్కెర పొంగలి, వడపప్పు, నువ్వుల లడ్డూలు తయారు చేసుకున్నాను. అలాగే పిండి ప్రమిదలు కూడా చేసుకున్నాను. నిజానికి పూజ అంటే ఆడంబరంగా చేసుకోవాలని ఏమీ లేదు. మనకి ఉన్నంతలో మనం చేయగలిగినంత చేసుకొని మనసులో నమ్మకం, భక్తి ఉంటే చాలు. మనసులో ఏముందో ఆ స్వామివారికి అన్నీ తెలుసు. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం వెలిగించి పూజ చేసుకున్నాను. గోవింద నామాలు చదివి స్వామివారికి నైవేద్యం పెట్టి హారతిచ్చాను. అసలు పూజలో దీపం వెలిగించడం వెనక ఎంత సైన్స్ దాగుందో మీకు తెలుసా? దీపం మంటను కాసేపు చూస్తూ ఉండటం వల్ల మన అటెన్షన్ ఒకే చోట ఫోకస్ అవుతుంది. దాంతో మనసు కాస్త ప్రశాంతంగా అనిపించవచ్చు. దీపం వెలిగించడం వల్ల ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కూడా ఏర్పడుతుంది. ఈ చిన్న వెలుగు కూడా మనలో ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ తీసుకొస్తుంది. రోజంతా ఎన్నో ఆలోచనలు, పనులు, టెన్షన్స్ ఉంటాయి కదా, కానీ ఆ చిన్న దీపం మంటను చూస్తున్నంతసేపు మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. కాసేపు మన ఆలోచనలు కూడా పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. అలా పూజ అంతా పూర్తయి కాసేపు బయట కూర్చున్నాను. దాదాపు 1 గంట తర్వాత మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళి చూస్తే పూజ గది మొత్తం జ్యోతులతో నిండిపోయినట్టుగా అనిపించింది. ఆ జ్యోతుల వెలుగు చూస్తుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మా సప్త శనివారాల వ్రతంలో 2వ వారం పూజ కూడా పూర్తయింది. ఓం నమో వెంకటేశాయ.